సమ్మర్ వచ్చిందంటే చాలు మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకుందామో మన స్టైల్లో చూద్దామా? హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఫుల్ క్వాంటిటీస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం మామిడికాయలు ములిగేంత వరకు గిన్నె నిండా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని ఎక్కడ చెమ్మ లేకుండా మామిడికాయల్ని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే విధంగా వచ్చేలా కట్ చేసుకోండి. ఇక్కడైతే మాకు మా పిల్ల గ్యాంగ్ కూడా హెల్ప్ చేస్తుంది. ఆవకాయ లోపల జీడికి ఒక పొర ఉంటుంది కదండి, ఆ పొర తీసేసుకోవాలి. ఆ పొర అసలు ఉండకూడదు, అది ఉంటే పచ్చడి నలుపు వచ్చేస్తుంది, బూజు కట్టేస్తుంది. సో ఆ పొర అయితే లేకుండా చూసుకోవాలి. తర్వాత ముక్కలు కొలుచుకోవాలి. మనకి ఎన్ని ముక్కలు వచ్చాయో దాన్ని బట్టి మనం మసాలా తయారు చేసుకుంటామండి. ఇక్కడైతే మాకు 4 కుంచాల అడ్డుడు ముక్కలు వచ్చాయి. నేను ఒక కుంచుడికి కొలత చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఆవు పిండి, ఆవాలు మంచిగా ఎండలో పెట్టుకుని మిక్సీలో పట్టుకున్నామండి. కుంచుడికి 3 సార్లు ఆవు పిండి తీసుకుంటున్నామండి. అండ్ అలాగే సేరు కారం అంటే 2 తవ్వల కారం తీసుకుంటున్నాం. ఇదైతే మేము మిల్లులో పట్టించిన కారం అండి. ఎండుమిరపకాయలు ఎండలో వేసుకొని బాగా ఎండిన తర్వాత మిల్లులో పట్టించామండి. ఉప్పు అయితే ఇక్కడ మేము 3 అరసాళ్ళు తీసుకుంటున్నామండి. అంటే కొంచెం 1 ఇంచు తక్కువ, ఒక తౌడు తీసుకుంటున్నాము. అండ్ అలాగే మెంతులు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి. ఒక గుప్పుడు వేసుకున్నాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎక్కువగా ఊటలో వెల్లుల్లి తినేవాళ్ళు అయితే ఎక్కువే వేసుకోండి, పంటికి తగులుతూ బాగుంటుంది రుచిగా పుల్ల పుల్లగా. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టుకున్నామండి ఒక పక్కకి. ఇప్పుడైతే మనం ఎందులో అయితే ఆవకాయ కలుపుకోవాలనుకుంటున్నామో అది ఆ గిన్నెలో కొంచెం నూనె వేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంకొక గిన్నెలో ముక్కలు ములిగేలా నూనె వేసుకోవాలండి. ఆ నూనెలో కొద్దిగా ఆవకాయ ముక్కలు వేసుకుని తడుపుకుని ఆ ముక్కల్ని మనం మసాలా తయారు చేసుకున్నాం కదండి, ఆ మసాలాల్లో ముంచి దానికి బాగా పట్టేలా కలిపి వేరొక గిన్నెలో వేసుకున్నామండి. తర్వాత ఆ గిన్నెలో సరిపడేంత ఆయిల్ వేసుకున్నామండి. కుంచుడికి 2 ప్యాకెట్లు పడుతుంది, అంటే 2 కేజీలు పడుతుందండి. అలా వేసుకుని దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఒక పక్కకి పెట్టేసుకోవాలండి. తర్వాత 3వ రోజు, అంటే ఈరోజు మనం కలుపుకున్నామంటే రేపు వదిలేసి ఎల్లుండ 3వ రోజు ఉప్పు కారము అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని ఆయిల్ ఏమన్నా పట్టేలా ఉంటే, అంటే పైకి తేలిన ఆయిలే సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే మీకు సరిపడేంత, మీకు ఊట కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుని చక్కగా ఒక జాడీలో అయితే పెట్టుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ వస్తుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ వే అండి. దీంట్లో మనం తడి చేతులు, తడి గరిటెలు పెట్టకూడదండి. తుడుచుకుని పొడిగా ఉన్నవే పెట్టుకోవాలి. అలా మనం చక్కగా యూస్ చేసుకున్నామంటే కొంచెం కూడా పాడవదండి. మనం తినేంత వరకు, లాస్ట్ వరకు కూడా పచ్చడి ఎటువంటి చేదు రాదు. లాస్ట్లో ఇలా మిగిలిపోయిన గిన్నెలో అన్నం అయితే వేసి కలుపుకుని తిన్నామండి. పిల్లలందరూ చాలా సరదాగా తిన్నారు. మా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చాయి మాకు. ఇలా మా అమ్మమ్మ అయితే మాకు కలిపి పెట్టేదండి. అందరూ అన్ని ముద్దలు తిన్నారు. చాలా సరదాగా అయితే అనిపించిందండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి, వాళ్ళు ఇలాంటి ప్రాసెసెస్ అన్నీ చూసారంటే వాళ్ళకి ఎంజాయింగ్గా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.